ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విభోజింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఇక్కడ 17వ వచనంలో ఏమని రాసిందంటే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు. పక్షపాతం అనేది లేదు ఎవరికి? తండ్రికి. ఏ తండ్రి? ఎవరు ఈయన అంటే కనుక దేవాది దేవుని గురించి అక్కడ కొన్ని మాటలు మనకి తెలియజేస్తూ ఉంది వాక్యము. దేవునికట పక్షపాతం లేదంట. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, చర్చికి వస్తున్న వీరు మాత్రమే నా బిడ్డలు, బయట ఉన్నవారు నా బిడ్డలు కాదు, ఇశ్రాయేలీలు మాత్రమే నా బిడ్డలు, మిగతా వాళ్ళు నా బిడ్డలు కాదు అనేటటువంటి పక్షపాతం ఏమీ లేదు. ఆయన క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు అని అక్కడ మనకి లేఖనం సెలవిస్తూ ఉంది. మనకుంటుంది పక్షపాతం. మనకు చర్చికి వెళ్తున్నా మనకు పక్షపాతం ఉంటుంది, మనం బాప్తీసం తీసుకున్నా మనకు పక్షపాతం ఉంటుంది, మనం రొట్టెలో చేయి వేస్తున్నా మనకు పక్షపాతం ఉంటుంది. ఆ యొక్క బుద్ధి అనేది మనకి మారిపోతూ ఉంటుంది. కానీ దేవునికి అలా కాదండి. ఒకరిని ఒక రకంగా చూడటం, ఇంకొకరిని ఇంకొక రకంగా చూసేటటువంటి మనస్తత్వం మనకుంటుంది. ఎంత చర్చికి వెళ్తున్నా, వాక్యం చదువుతున్నా ఆ సమయానికి వచ్చేసరికి పక్షపాతం చూపించేటటువంటి తల్లులు, పక్షపాతం చూపించేటటువంటి తండ్రులు ఇంకా ఈ సంఘంలో, సమాజంలో ఉంటూనే ఉన్నారు. పేదవాళ్ళైతే ఒక రకంగా మనం మర్యాదిస్తాం, అదే బాగా ఉన్నవాళ్ళైతే మన మర్యాద వేరే రకంగా ఉంటుంది. బాగా ధనికులైతే మనం ప్రవర్తించే తీరు ఒకలా ఉంటుంది. అదే ఏమీ లేని భేద స్థితి అయితే మనం వాళ్ళతో ప్రవర్తించే తీరు, వాళ్ళతో మనం మాట్లాడే తీరు, వాళ్ళతో మనము నడుచుకునే విధానము, వాళ్ళని మనం గౌరవించే విధానము, వాళ్ళని మనం సత్కరించే విధానము, వాళ్ళని పిలిచే విధానము, మన మాటలు అన్నిట్లో కూడా మనలో తేడా అనేది ఉంటుంది. మనము వాళ్ళ రూపాన్ని బట్టి, వాళ్ళ యొక్క సంపన్న స్థితిని బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళ హోదాని బట్టి మనలో పక్షపాత బుద్ధి అనేది ఉంటుంది. ఒకరోజు ఒక సహోదరి వాళ్ళ ఇంట్లో ఆమె చిన్న కోడలుగా ఉంది. అయితే ఇద్దరు కోడళ్ళు ఒక కుటుంబంలో ఉన్నారు. పెద్ద ఆవిడ బాగా ఎక్కువ కట్నం తెచ్చిందని, బాగా సంపన్న కుటుంబంలో నుంచి వచ్చిందని ఈమెను ఒకలాగా చూడటం, ఈ చిన్నావిడ ఎక్కువ తేలేదని, ఎక్కువ అంత కలిగిన కుటుంబం కాదని ఈమెను ఒకలాగా చూడటం మొదలయ్యి ఈ పెద్ద ఆవిడ చక్కగా చదువుకుంది, ఉద్యోగం చేస్తా అన్ని విషయాల్లో తెలివి కలిగి ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ ఏమి పనులు చెప్పట్లేదు. అదేమంటే ఏమన్నా అడుగుతూ ఉంటే చిన్న ఆవిడ ఏమంటుందంటే, ఆమె మంచిగా కట్నం తెచ్చింది, బోళ్ళంతా సంపాదించి పెడుతుంది, ఇంకా ఏంటి ఆమెకి పనులు చెప్పేది, నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావుగా, ఏ పనులన్నీ చేస్తే ఏంటంట తప్పు అని చెప్పి ప్రతి విషయంలో కూడా పక్షపాతం అనమాట. ఆమెను ఎక్కువగా చూడటం, ఈమెను తక్కువగా చూడటం, ఆమెనేమో గొప్ప చేసి మాట్లాడతాం, ఈమె అనరాని మాటలు మాట్లాడతాం. ఏదో ఒక విషయాన్ని బట్టి ఆమెని తేలిగ్గా చూసి మాట్లాడుతూ ఉంది. ఇలా కొన్ని దినాలు అయిన తర్వాత క్రమేపీ ఏమైపోయిందంటే ఈ అత్తగారు వృద్ధాప్యానికి వచ్చి ఆమె పనులు ఆమె చేసుకోలేని పరిస్థితికి వచ్చేసినప్పుడు ఈమెం చేసిందంటే ఈ యొక్క జాబ్ నిమిత్తం, జాబ్ చేస్తున్న రీత్యా ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈమెను ఇక్కడ వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు వీళ్ళ దగ్గర? చిన్న కోడలు, చిన్న కొడుకు, ఈమె మాత్రమే ఉంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమెకి ఇహ చేసి పెట్టాల్సినటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఈమె చూసుకోవాల్సిన పరిస్థితి, ఈమె అన్నం పెట్టాల్సిన పరిస్థితి, ఈమె ఈ మంచి చెడులు చూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు గనక ఆమె అన్న మాటలన్నీ ఆమె జ్ఞాపకం పెట్టుకొని
నన్ను ఆ రోజు అలా అన్నావు, ఆ రోజు అలా తిట్టావు, నన్ను అలా చూసావు అని ఆమెనంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఆమెకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఆమె సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత, ఆమె పనులు ఆమె చేసుకోలేనటువంటి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆమెకి జ్ఞానం కలిగింది. నేను చాలా తప్పు చేశాను, నేను చాలా మాటలు ఈమెను మాట్లాడాను, చాలాసార్లు అవమానకరంగా వాళ్ళ కుటుంబాన్ని అవమానించాను, పెద్దావిడతో పోల్చి మీరు వాళ్ళలాంటి వాళ్ళ, నువ్వేమన్నా కట్నం తెచ్చావా, నువ్వేం తెచ్చావు, నువ్వేం సంపాదిస్తున్నావు అని చాలా తేలిగ్గా మాట్లాడాను, చులకనగా మాట్లాడాను. ఆఖరికి నాకు ఈ స్థితి వచ్చేసరికి నువ్వే నాకు దిక్కయ్యావు అని చెప్పి ఏడ్చింది. వాళ్ళు రావటం కానీ, మంచి చెడు చూడటం కానీ, ఈమెను పట్టించుకోవటం కానీ ఏమీ లేదు. ఎప్పుడైనా నా ప్రియ సహోదర సహోదరి మీరు గమనించాల్సింది, వీళ్ళు మనకి ఏ విధంగానూ పని చేయరు అనుకున్న వాళ్ళే చివరాఖరికి మనకి దిక్కవుతారు. వీళ్ళతో జీవితంలో ఇక నాకు ఏ పని లేదు అని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చేస్తావో వాళ్ళతోనే తరచుగా నీ పని అనేది పడచ్చు. ఇక వీళ్ళు నాకు పరమ అసహ్యం, వీళ్ళు ఎప్పటికీ కూడా నా దగ్గరికి నేను రానివ్వను అని ఎవరి గురించి అయితే నువ్వు తీర్మానం తీసుకుంటావో వాళ్ళు లేకపోతే నీ జీవనం గడవని పరిస్థితి కూడా వచ్చేయచ్చు. కాబట్టి సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండమన్నాడు దేవుడు. వీళ్ళు నాకు అక్కర్లేదు, వీళ్ళతో నాకు పని లేదు, వీళ్ళంటే నాకు అసహ్యం, జీవితంలో వీళ్ళని చూడను, వీళ్ళ దగ్గర రానివ్వను అని ఇలాంటి భేదభావం కలిగిన మాటలు, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, పక్షపాత ధోరణ కలిగిన వైఖరి నువ్వు కలిగి ఉంటే ఏమో చెప్పలేము, వాళ్ళే నీకు దిక్కవచ్చు, వాళ్ళే నీకు శరణ్యవచ్చు, వాళ్ళు లేకపోతే నీకు గడవని పరిస్థితి వచ్చేయచ్చేమో. కాబట్టి ఎవరిని కూడా పక్షపాత వైఖరితో చూడకూడదు. హల్లెలూయా. మనుషులకి పక్షపాతం, ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు కూడా ఆ తల్లి ఆ బిడ్డలను కూడా ఒకే రకంగా చూడనటువంటి తల్లులు నేను చూశాను. అదంటే తల్లుల మీద నువ్వు లేనిపోయినవి చెప్తున్నావండి, తల్లుల గురించి కూడా ఇలాగ మాట్లాడుతున్నారా మీరు అని నన్ను అనుకోవచ్చు. కానీ ఒక కడుపును పుట్టిన బిడ్డలను కూడా పక్షపాత వైఖరిలో చూసినటువంటి తల్లుల్ని, పక్షపాత వైఖరి చూసిన తండ్రులను నేను చూశానండి. మగపిల్లలను ఒక రకంగా, ఆడపిల్లలను ఒక రకంగా చూసినటువంటి తల్లులు నేను చూశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లోనే, వాళ్ళకు పొలాలున్నా, స్థలాలున్నా, ఇళ్ళున్నా సరే మగపిల్లవాడికే అవి ఉండాలని చెప్పి ఏది కూడా ఆడపిల్లకి ఇవ్వకుండా, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఏది ఇవ్వకుండా ఆమెని ఉట్టి చేతులతోనే బయటికి పంపించేసినటువంటి తల్లుల్ని కొంతమంది నేను చూశానండి. అక్కడ బాగానే ఉంటుందిలే, చూసుకుంటారులే, మంచోళ్ళేలే అని చెప్పి నువ్వు ఇవ్వాల్సింది ఏది ఇవ్వకోకుండా అలా పంపించిన తల్లులు నేను చూశాను. తర్వాత ఏమైందంటే కొంతకాలానికి నా కొడుక్కి ఎక్కువ ఉండాలి, ఎక్కువ మిగలాలి, వాళ్ళకిస్తే వాళ్ళు అటువైపు వెళ్ళిపోద్ది, నా ఆస్తి అంతా తరిగిపోద్ది అని చెప్పి ఇలా పక్షపాత వైఖరితో పంపించేసినటువంటి కూతుర్లని ఎవరైతే ఉన్నారో, పంపించేసినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ మిగలాలి, వీళ్ళకి ఎక్కువ ఉండాలని కొడుకు వైపే ఆలోచించేసి దాచి పెట్టినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఆఖరికి కొడుకులు చూడకుండా కూతుర్లే చూసేటటువంటి పరిస్థితులు వచ్చిన తల్లులు కూడా నేను చూశాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా పక్షపాత వైఖరిని, పక్షపాత బుద్ధి అనేది మనకి ఏ విషయంలోనూ ఉండకూడదు. అయితే దేవునికి పక్షపాతం లేదు. మనం చర్చికి వస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు, బాగా మనకే ఉంటాడు, ప్రతి విషయంలో మనకే సపోర్ట్ చేస్తాడు. చర్చికి రావట్లేదు కాబట్టి, వాళ్ళు దేవునిలోనికి రాలేదు కాబట్టి, యేసుక్రీస్తు అనట్లేదు కాబట్టి వాళ్ళని అసలు ధిక్కరిస్తాడు, వాళ్ళని కొట్టివేస్తాడని మనం అనుకోకూడదు. క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు నా తండ్రి. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన, బాప్తిజం పొందినంత మాత్రాన, అందరి ముందు చక్కగా నటిస్తున్నంత మాత్రాన నీ బుద్ధి మారపోతే, నీ మనసు మారకపోతే, నీలో ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, ఆ యొక్క ద్వేషాలు ఇవన్నీ ఉంచుకొని దేవా యేసయ్య అని ప్రార్థన చేస్తూ, బయట ఒక వ్యక్తి, యేసయ్య అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి తన అన్ని విషయాల్లో నీతి నిజాయితీగా పాటిస్తే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడా దేవుడు, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడా? ఆలోచించండి. నువ్వు వేషధారణలో ఉన్నావు, ముసుగు వేసుకుని ఉన్నావు, అందరినీ మోసం చేస్తూ ఉన్నావు, దేవుని కంటికి కనబడని సృష్టం ఏదీ లేదంటున్నాడు.
కాబట్టి నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడని ప్రభువుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనకి కులాన్ని బట్టి మనం ఎంపిక చేసుకుంటాం, మతాన్ని బట్టి ఎంపిక చేసుకుంటాం, జాతిని బట్టి ఎంపిక చేసుకుంటాం, వర్గాన్ని బట్టి ఎంపిక చేసుకుంటాం. ఒక ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కూడా వీళ్ళు నా కులమా కాదా అని మనసులో ఆ యొక్క భావాన్ని ఉంచుకుని మీ ఇంటి పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేంటి, మీ తాతలేంటి అని అడుగుతూ ఉంటాం పైకి. అంటే మన కులం వాళ్ళకి మాత్రమే అద్దెకి ఇవ్వాలి, మనం అనుసరించే విధానాన్ని బట్టి వాళ్ళని హక్కును చేర్చుకోవాలి అనేటటువంటి ఇలాంటి పక్షపాత బుద్ధి మనది. దేవునిది అలా కాదు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని ప్రార్థన చేసిన మీరు పరదేశులై ఉన్నంతకాలం భయంతో గడపండి అంటుంది వాక్యము. మనం పరదేశులై ఉన్నంతకాలం భయంతో పరదేశులం అంటే మనం ఒక యాత్రికులం. ఈ భూమి మీద ఒక యాత్ర చేయడానికి వచ్చాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తి మన భారతదేశం వచ్చాడు చూద్దామని వెళ్ళి వస్తూ ఆయన ఇంటిని తెచ్చుకుంటాడా, లేదంటే ఆయన ఇంట్లో ఉన్న బంగారం అంతా మోసుకొచ్చుకుంటాడు ఇక్కడికి, లేదంటే కనుక మొత్తం ఆయన సామానంతా ఇక్కడ తెచ్చుకుంటాడా? లేదుగా. వస్తా ఆయనకు కావలసినటువంటి నిత్యావసరమైనటువంటి బట్టలు, కొన్ని వస్తువులు అవి మాత్రమే తెచ్చుకుంటాడు. తను చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసి మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు. అంటే ఎలా వచ్చాడు? ఒక యాత్రికుడు కాబట్టి ఎంత కావాలో అంతే తెచ్చుకొని ఏమేమి చూడాలో చూసి వెళ్ళిపోయాడు. అంతే మనం కూడా భూమి మీద యాత్రికులం. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. దేవుడు స్క్రిప్ట్ రాసి ఉంచుతాడు ప్రతి ఒక్కరికి, వెళ్ళి ఇంతకాలమే ఉండాలని. ఎంతకాలం ఉంటామో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి మనం భూమి మీద బతికినటువంటి ఈ కాలంలో చేసినటువంటి పనులను బట్టే మనకు అక్కడ పరలోకంలో చోటు అనేది ఉంది. హల్లెలూయా. ఈ యొక్క కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి జీవితం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కాసేపుట్లోనే మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ఈ శరీరధారిగా ఉన్నటువంటి విషయంలో జీవిస్తున్న ఈ జీవితంలో జరిగిస్తున్న క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనం యాత్రికులు ఎంతకాలం ఉంటాం దేవుళ్ళు? 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, లేదా ఈ ముందులోనే ఏదన్నా సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మనల్ని పిలుచుకోవచ్చు. ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. జననము మరణము మధ్య చిన్న గీత గీస్తారు కదా, ఆ చిన్న గీతే మన జీవితం. ఈ వెళ్ళిపోయే లోపు చేసినటువంటి క్రియలను బట్టే మనకి పరదేశ లేదా పాతాళము నిర్ణయించబడుతుంది. ఈ క్రియలు ఈ కొంచెంసేపటికే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకోవడాలు, ఈ కొద్ది కాలం కోసమే కక్షలు, ఈ కొద్ది కాలం కోసమే పగలు, ఈ కొద్ది కాలం కోసమే హత్యలు, ఈ కొద్ది కాలం కోసమే ఈ యొక్క అత్యాచారాలు, ఈ కొద్ది కాలం కోసమే దొంగతనాలు, ఈ కొద్ది కాలం కోసమే మోసాలు, ఈ కొద్ది కాలం కోసమే ఎదటోళ్ళని ఏడ్పించటాలు, ఎప్పుడు నిష్ఠూర పెట్టే మాటలు మాట్లాడటాలు, బాధ పెట్టే మాటలు మాట్లాడాలి, దుఃఖం కలిగించే మాటలు మాట్లాడాలు, బాధ కలిగించే విధంగా చేయటాలు, తల్లిదండ్రులకి వీడు ఎందుకు పుట్టాడురా బాబు మాకని ఏడ్చేటటువంటి విధానము, ఈమె అసలు ఎందుకు పుట్టింది, ఈమె పుట్టకపోతేనే మాకు బాగుండేదని చెప్పి తల్లిదండ్రులు శోకం కలిగించేటటువంటి కూతుళ్ళు, ఈ కొద్ది కాలానికే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఒక ఆవిరి లాంటి జీవితానికే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయండి, నాకు అది కావాల్సింది, ఆ ఇల్లు నాకు రాసిస్తావా రాసివా, అన్నయ్య నేను ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమించట్లేదని, ఆఫీసులో బాసును మోసం చేసి కింద వాళ్ళని మోసం చేసి నేను చీటీలు వేస్తున్నానని చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేసుకుని వచ్చి చీటీలు పాడే సమయానికి మొత్తం తీసుకుని ఎవరికీ కనపడకోకుండా వెళ్ళిపోయి ఇలా మోసాలు చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, లేదా ఇవేమి చేయకుండా వాళ్ళకు వాళ్ళే తినేసి తాగకూడని తాగేసి తినేయకూడని తినేసి వాళ్ళ శరీరాన్ని వాళ్ళే, వాళ్ళ అవయవాలని వాళ్ళే కుళ్ళిపోయేలాగా చేసుకోవటం, తినేలాగా చేసుకోవటం, బీడీలు కైనీలు గుట్కాలు అవి ఇవి చెత్త చెదారం అంతా తినేసి శరీర భాగాన్ని అంతా కూడా పాడు చేసుకుని వాళ్ళ దేహాన్ని వాళ్ళు పాడు చేసుకోవడం, లేదా ఈ అక్రమాలు అన్యాయాలు చేస్తూ బ్రతకటం. అంతకాలంలో దేవుడిచ్చిన ఆయుష్ వచ్చినటువంటి కొంతకాలంలోనే ఈ యొక్క అన్నీ కూడా చేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడిచ్చిన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో నువ్వు బ్రతికేటటువంటి బ్రతుకు మీదే బ్రతికితే అగో అలా ఆ సహోదరులా బ్రతకాలి మనం అనేటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా.
బ్రతికితే అదిగో ఆ సహోదరులాగా మనం బ్రతకాలనిపించుకోవాలి. అంతేగాని పోతే పోయాడురా, పోయింది ఒక పేడ పోయింది అని అలాంటి మాట అనిపించుకుంటున్నామంటే ఎందుకు మన బ్రతుకు ఒక అర్థం లేదు కదా. నేను క్రీస్తులో పుట్టాను, యేసుక్రీస్తే నా దేవుడు, నేను బాప్తిస్మం పొందాను అని చెప్పుకుంటూ కూడా ఆ సహోదరి నోరు తెరిచిందంటే చాలండి బాబోయ్ అని ఒక దండం పెడుతున్నారంటే కనుక ఇంకెందుకు నీ భక్తి జీవితం, నీ భక్తి వృధా, నీ బాప్తిస్మం వృధా. నువ్వు దేవుని బిడ్డనని పేరు చెప్పుకుంటున్నావు కదా, అది వృధా. నీ దేవుని నామానికి అవమానం తప్పనిచ్చి నిన్ను బట్టి ఎవరినైనా రావాలనుకుంటే కనుక క్రీస్తులో ఏముందో ఆమె ఏమైనా మారిందా? ఇంకేంటి క్రీస్తులోకి వస్తే మారేదేంటని నువ్వే ఒక క్రీస్తుకు ఒక పెద్ద అడ్డుగోడలాగా తయారవుతే ఇంకేంటి? దేవుడు నిన్ను చూసి ఏ విధంగా మెచ్చుకోగలడు? నీ నోరు ఆగదు, నీ పనులు ఆగవు, నీ ప్రవర్తన ఆగదు, ఏది కూడా అన్ని విషయాల్లో కూడా దేవునికి అవిధేయకరమైన జీవితం జీవిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నోటి నిండా బూతులు పెట్టుకొని చర్చిలో వచ్చినప్పుడు మాత్రం ఆమెన్ హల్లెలూయా స్తోత్రం అని గట్టిగా చెప్తూ ఆ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోగానే స్నేహితులతో కలవగానే ఉద్యోగస్తులతో కలవగానే ఇంటికి రాగానే బూతులు మాట్లాడతా గట్టిగా కేకలు వేసుకుంటా అరుపులు వేసుకుంటా రంకెలు వేసుకుంటా నువ్వు ఉంటే అసలు దేవుడు ఏ విధంగా నిన్ను మెచ్చుకోవాలి? దేవుడు ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలి? దేవుడు ఏ విధంగా నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి? నువ్వేమీ మార్చుకోకుండా పై వేషాలు వేసుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే మోసపోగుడి, దేవుడు వెక్కిరింపబడడు అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మనం పరదేశులం యాత్రికులం అంటున్నాడు. పరదేశంలో ఎంత భయంతో గడపండి. ఏ భయంతో? దేవుని యందు భయభక్తులతో మీరు గడపాలి. అక్కడ మనకు ఒక తీర్పు ఉంది. ఆ సింహాసనం ఎదుట నిలబడాలి. మనం దేహంతో జరిగించిన ప్రతి క్రియకు అక్కడ మనం సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. దానితో ఆ చెప్పాల్సిన రోజున ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే అది దొరికే విషయము కానే కాదు నా ప్రియ సహోదరి. యాత్రికులు ఉన్నంతకాలము జాగ్రత్తగా గడపండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. భయముతో గడుపుడి. పితృపారంపై మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఎవరి ద్వారా మీకు ఈ పాప క్షమాపణ కలిగింది? ఎవరి ద్వారా మనము విమోచింపబడ్డాము? ఎవరి ద్వారా మనకి ఈ యొక్క కట్ల నుండి తెంపివేయబడ్డామంటే గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిష్కలంకమును, ఎటువంటి కళంకము లేని, ఎటువంటి డాగు లేని, ఎటువంటి మచ్చ లేని, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కడగబడ్డాము. హల్లెలూయా. మనము కొనబడ్డాము. హల్లెలూయా. మనము కనబడ్డాము. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే క్రీస్తు రక్తము ద్వారా మనము వీటన్నిటి నుంచి మనకు విడుదల లభించింది. ప్రతి మనిషి పాపి, జన్మతః పాపి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో కొనబడతారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందగలుగుతారు. దానిలో ఏ రక్తము మేకల రక్తము కాదు, కోడెల రక్తం కాదు. మేకను కోసేస్తారు కదండి, కోసేసి రక్తం పట్టేసి ఓ రక్తాన్ని చిమ్ముతూ ఉంటారు. కోడిని కోసేసి ఆ రక్తం పట్టేసి ఆ రక్తాన్ని అటు ఇటు ఇటు అటు అంతా జల్లుతూ ఉంటారు తీసుకెళ్ళి. ఎందుకని? దోషం పోవాలి, పాపాలు పోవాలి, చీకటి శక్తులు పోవాలి, అంధకార శక్తులు పోవాలి, మనం చేసిన తప్పులన్నీ తుడిచిపెట్టుకుపోవాలి. పోవు. క్రీస్తు రక్తము తప్ప నీ యొక్క పాపానికి విడుదల దేనిలోనూ లేదు. హల్లెలూయా. మేము కూడా తెలియనంత కాలము మా పితరులు కూడా ఇలాగే కోళ్ళు కోసేసి మేకలు ఆ రక్తాలు అవన్నీ చేస్తూ ఉంటే ఇదే అనుకున్నాం. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విషయము మన పితరులకు కూడా తెలుసు కాబట్టే ఏదైనా జంతువు రక్తాన్ని బలిచ్చేవాళ్ళు, కోడి రక్తాన్ని, మేక రక్తాన్ని, ఇంకా ఎద్దు రక్తాన్ని, ఆ రక్తాన్ని, ఈ రక్తాన్ని బలిచ్చేవాళ్ళు. నిష్కలంకమైన రక్తము, ఎటువంటి అపరాధము లేని రక్తము చిందింపబడాలని కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలను బలిస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలలో ఏ తప్పు ఉండదు కాబట్టి, వాళ్ళు ఏ పాపం చేయరు కాబట్టి అలాంటి రక్తాన్ని మనకు బలిస్తే అంతా మనకి విజయమే, అంతా మనకి కావాల్సిందంతా
దొరుకుతుంది. మనం పెట్టిన వ్యాపారం దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పి చిన్నపిల్లలను బలిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చిన్నపిల్లలను బలిచ్చినా, నువ్వు ఒక ఎద్దును బలిచ్చినా, మేకను బలిచ్చినా, కోళ్ళను బలిచ్చినా ఏ రక్తం కూడా నీకు విడుదల ఇవ్వలేదు. హల్లెలూయా. నువ్వు ఇంకా చిన్నపిల్లలను చంపి లేనిపోయిన పాపాన్ని ఇంకా నువ్వు మూటగట్టుకుంటున్నావు. ఈ అభం శుభం ఎరిగిన పిల్లల్ని నువ్వు అపహరించుకొచ్చి నువ్వు ఆ విధంగా చేస్తున్నావంటే నీకు నరకం తప్పనే తప్పదు. ఎప్పుడు కూడా ఆ రక్తము ఈ రక్తం ఏ రక్తములో కూడా నీకు పాప క్షమాపణ లేనే లేదు. హల్లెలూయా. ఒకే ఒక్క రక్తము. ఏ రక్తం అది చూడండి, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎలా విమోచింపబడ్డాము? ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. ఆ రక్తం ఉంటేనే విమోచన అని చాలామందికి తెలియక, ఈ వాక్యము తెలియక, క్రీస్తు దేని కొరకు చనిపోయాడు ఆ విషయము తెలియక చాలామంది ఇంకా ఎక్కడోకి వెళ్తే ఏదో చేస్తే మనకు విమోచన, ఎక్కడో వెళ్తే ఎవరినో బలిస్తే మనకు విడుదల, ఎక్కడో వెళ్ళి ఏదో ఒక శాంతి చేస్తే అప్పుడు మనకి ఈ యొక్క ఇబ్బందులన్నీ పోతాయి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నే చూశానండి టీవీలో, ఏంటంట ఆ ఊళ్ళో అంట అందరూ వరుస పెట్టి చనిపోతున్నారంట. ఇప్పటికి 16 మంది చనిపోయారంట. ఒక నెలలో అనుకుంటే 16 మంది చనిపోయారు. ఎవరి దగ్గరికో వెళ్ళి ఇదేంటంటే మా ఊళ్ళో అందరూ వరుస పెట్టి చనిపోతున్నారంటే మీ ఊరికి ఒక కీడొచ్చింది, మీరు మీ ఊళ్ళో కొన్ని రోజులు ఉండకుండా బయట ఉంటే మీ ఊరికున్న కీడంతా పోద్దంటే మొత్తం ఊరు ఖాళీ చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటండి అని అంటే మా ఊరికి కీడొచ్చిందంట, మా ఊరిలో ఉండకూడదు కొంతకాలము, మా ఊరికి శాంతి జరగాలి, మేము అందుకనే బయటికి వచ్చేస్తున్నామని రోడ్ల మీదకి వచ్చేసి బ్రిడ్జీల కింద, చెట్ల కింద, పుట్ల కింద కూర్చొని అన్నాలు వండుకుంటా అక్కడే వాళ్ళు తిప్పలు పడతా ఉన్నారు. నా ప్రియ సహోదరి, నీ చీకటి శక్తులు తొలగింపబడాలంటే, నీ పాప బంధకాలు తొలగింపబడాలంటే, నీ యొక్క కట్ల నుంచి నువ్వు విడుదల కలగాలంటే, నీ ఉన్న స్థితిలో నుంచి బయటికి రావాలంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. నా కట్టలు నేను తెంపేసుకుంటా, నా సంకళ్ళు నేను తెంపేసుకుంటా, నేను బయటకు వచ్చేస్తా, నేను విడుదల కలిగించుకుంటా అంటే నీకు నువ్వుగా అది నువ్వు చేయలేవు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, నీ వల్ల అయ్యే పని కాదు. ఎవరి పాపం నుంచి వాళ్ళు విడుదల పొందుకోగలిగితే, ఎవరి కట్లు వాళ్ళు తెంపుకోగలిగితే, ఎవరు విడుదల వాళ్ళ చేతుల్లోనే ఉంటే ఇవన్నీ ఎందుకు? అది సాధ్యమయ్యే పని కాదు. రావాలి, నీ కట్లను తెంపబడాలంటే, నీ పాపం నుంచి నీకు విడుదల కావాలంటే క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే నీకు విడుదల, విమోచన, కుమ్మరింపు ఇవన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడుతున్న మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. మళ్ళీ 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపవారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల బట్ట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఒకరినొకడు హృదయపూర్వకముగానో మిక్కటముగానో ప్రేమించుడి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మీరు ఎలా పుట్టారు అంటే కనుక దేవుని వాక్యమును బట్టి పుట్టారు. ఎలా మీరు క్రీస్తులోనికి వచ్చారంటే మారు మనస్సు కలగడం ద్వారా వచ్చారు. మారు మనస్సు లేకుండా నేను క్రీస్తులోనికి వచ్చాను, బాప్తిస్వం పొందాను అంటే కనుక అది వృధా. నువ్వు పొందావు అనుకుంటున్నావు, అసలు నిజమైన బాప్తిస్వం కాదు అది. నీలో మారు మనస్సు లేకుండా, నీలో పశ్చాత్తాప హృదయం లేకుండా, నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోకుండా, నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టకుండా, నీటిలో మునిగి లేచిన నీవు మునిగితే ఏం మునగాలి? నీ పాత జీవితము మునిగిపోవాలి, నీ రోత పనులు మునిగిపోవాలి, నువ్వు చేసిన పాపాలు మునిగిపోవాలి. నువ్వు లెగుస్తున్నావంటే ఎలా లెగాలి? కొత్త వ్యక్తిగా లెగాలి, మారు మనస్సుతో లెగాలి, రూపాంతరం చెంది లెగాలి. నీ యొక్క క్రియలన్నీ కూడా సమాధి చేయబడి, నీ పాప క్రియలన్నీ సమాధి చేయబడి, నీ రోత క్రియలన్నీ సమాధి చేయబడి, నీ యొక్క దొంగ జీవితం అంతా సమాధి చేయబడి, నీ యొక్క వేషధారణ అంతా సమాధి చేయబడి నూతన వ్యక్తిగా నీవు మార్పు చెంది లెగాలి. హల్లెలూయా. అదే నిజమైన బాప్తిసం. అందరిలాగా బాప్తిసం పొందితే నాకు పాప క్షమాపణ ఉంది కాబట్టి నేను కూడా బాప్తిసం పొందేశాను
అందరిలాగా రొట్టెలో పాలు పంపులు పొందితే ద్రాక్షారసంలో చెయ్యి వేస్తే నాకిహ ఏ నరకము ఉండదు కాబట్టి అందులో నేను చెయ్యేస్తున్నానని చెప్పి నువ్వు వెళ్ళిపోయి అందరిలాగా బాప్తిసం పొందేసి అందరిలాగా రొట్టెలో ఆ యొక్క ద్రాక్షారసంలో చేయేసి అందరిలాగా వచ్చేస్తే గనక నీకు విడుదల లేనే లేదు. నువ్వు చచ్చావంటే ఏమి చచ్చిపోవాలంటే గనక నువ్వు కాదు, నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న గర్వము, నీలో ఉన్న పాపిచ్చి చేష్టలు, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుర్వ్యసనాలు అన్నీ కూడా పాతిపెట్టబడాలి, చనిపోవాలి. ఇప్పుడు నువ్వు లెగిసిన వ్యక్తివి ఎలా ఉండాలంటే స్వచ్ఛమైన వ్యక్తిలాగా, పాపము చేయనటువంటి వ్యక్తిలాగా, మారు మనసు పొందిన వ్యక్తిలాగా, నువ్వు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిలాగా, నిర్మలమైన వ్యక్తిలాగా లెగాలి. లెగిసిన నీవు ఇహ ఏనాడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోకూడదు. హల్లెలూయా. నా పాత జీవితంలో అప్పుడేంటి, అప్పుడేం చేశాను, అప్పుడు నా జీవితం ఎలా ఉంది, అప్పుడు ఎక్కడెక్కడ తిరిగాను, అప్పుడెప్పుడు ఎవరెవరిని మోసం చేశాను, ఈ లెక్కలు వేసుకోవటం, ఈ వెనక్కి తిరిగి చూడటం, వాటి గురించి ఆలోచించడం ఎప్పుడూ చేయొద్దు. పాతవి గతించెను, సమస్తం కొత్తవాయను, క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. అది జ్ఞాపకం పెట్టుకో. వదిలేసినట్టు నువ్వు వదిలేయి. పాత గర్ల్ ఫ్రెండ్ ఎట్లా వెళ్తుందని ఆమె చూడటం, పాత ఫ్రెండ్ ఎవడో వెళ్తున్నాడని వాళ్ళెంగ చూడటం, అగో అక్కడే కదా నేను పాపం చేసింది, అక్కడే కదా నేను పేకాడింది, ఆ చెట్టే కదా అని అలా చూడటం, ఇలా చూడటం. ఒకవేళ యాదృశ్యం చూస్తే తల తిప్పేసుకోవాలి. అంతేగాని వాటిని చూస్తూ వాటిని నెమరేసుకుంటూ ఒకసారి అక్కడికి వెళ్దామా, ఒకసారి మాట్లాడదామా, ఒకసారి చేద్దామా అని ఇలాంటివి కాదు. అక్కడ గత జరిగిపోయినాయి. యేసుక్రీస్తు వారే మన పాపాలన్నీ మూటగట్టి ఎక్కడో సముద్రంలో పడేశాను అని చెప్తా ఉంటే ఇక నువ్వెందుకు వెళ్ళి తోడుకొని తెచ్చుకుంటానంటావు? వదిలేసిన జీవితం ఎలాగో వదిలేసావు. నూతన సృష్టిగా వచ్చావు, రొట్టెలో పాలు పంపులు పొందుతున్నావు. ఇంకా క్రీస్తులో వేరుపారుతూ ఇంకా ఆత్మీయతలో ఎదుగుతూ అనేక మందికి క్రీస్తులోకి వస్తే లాభాలేంటి, రక్షణ తీసుకుంటే పొందేటటువంటి విజయం ఏంటి, దేవునిలో కొనసాగుతూ ఉంటే గనక మనకొచ్చే ఆశీర్వాదం ఏమిటో ప్రకటిస్తూ క్రీస్తు కొరకు ఒక నలుగురిని సంపాదిస్తూ అమూల్యమైన రక్తము దేని కొరకు ఆయన చిందించాడో ఆ యొక్క పరమార్థాన్ని 10 మందికి వివరిస్తూ దేవుని చేత మంచి నమ్మకమైన దాసురాల అని పిలిపించుకోవాలని దేవుడు మనకు ఎదురు చూస్తూ ఉన్నాడు మన కోసం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, బలమైన దేవ యేసయ్యా, మీరు ఎందుకొరకు వచ్చారు, ఎందుకొరకు జన్మించారు, ఎందుకొరకు సిలుకు ఎక్కారు, ఎందుకు మీరు రక్తాన్ని చిందించారు, మీ అమూల్యమైన రక్తము మాకు దేని కొరకు అవసరము, దేని కొరకు మీరు తిరిగి లేచారు, దేని కొరకు తిరిగి రానై ఉన్నారు. ఎన్నో అమూల్యమైన విషయాలను ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నందుకు తండ్రి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈ యొక్క రక్షణ లేక ఎంతోమంది నశిస్తూ ఉండగా తండ్రి మీ అమూల్యమైన రక్తము గురించి ప్రభా 10 మందికి ప్రకటించే వారముగా, క్రీస్తు కొరకు పనిచేసే వారముగా, మీ రాజ్యానికి కొంతమందిని సంపాదించే వారముగా మా బ్రతుకులు ఉండగలుగుటకు నాయన సహాయము చేయమని, కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్.